హాయ్ అండి. ఈరోజు మనము ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐగా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సింపుల్, మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఎస్‌బీఐ కార్డ్స్ అని చెప్పి లాగిన్ అయ్యారంటే, యాప్‌లో లాగిన్ అయ్యారంటే మీకు ఆటోమేటిక్‌గా అన్నీ చూపించేస్తది. సో, ఇక్కడ మనకి నా క్రెడిట్ లిమిట్ 1,64,000, నాది 80,000తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 1,64,000 ఉంది. సో, నేను దీంట్లో దాదాపుగా అన్నీ యూజ్ చేసేసాను. సో, కింద పే ఈఎంఐస్ అండ్ కంటిన్యూ. సో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ని నేను ఈఎంఐగా మార్చాలనుకుంటున్నా. సో క్లిక్ చేస్తున్నా. సో 3 మంత్స్కి అయితే రూ. 801 అనేది మనకి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంది. అండ్ 36 మంత్స్ 24 మంత్స్ పెట్టుకుంటే మనకి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే లేదు. సో ఇప్పుడు దీంట్లో ఇప్పుడు 3 మంత్స్ పెట్టుకుంటే మనం మంత్లీ ఇంత పే చేయాలి, 27,000 పే చేయాలి. సో 9 మంత్స్ పెట్టుకుంటే ఇంత పే చేయాలి. సో అలానే మనము 6 మంత్స్ పెట్టుకుంటే 14,000 పే చేయాలి. సో ఏది మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందో అది ఫ్లెక్సిబుల్గా చూసుకొని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే, లైక్ ఇక్కడ మీరు ఇలా క్యాలిక్యులేటర్ అనేది ఓపెన్ చేసుకొని ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా? సో ఇప్పుడు 36 మంత్స్కి ఎంత పే చేయాలి? 2897, ఓకే, ఇంటూ 36 మంత్స్. సో అంటే మనం కట్టాల్సింది ఎంత? ప్రిన్సిపల్ 80,000 కట్టాలి. సో ఇక్కడ మనకి 1 lakh పైన వచ్చింది. సో దీన్ని ఇప్పుడు ఈ ఈ అమౌంట్లో మనము మన ప్రిన్సిపల్ని మైనస్ చేస్తే ఎక్స్ట్రా ఎంత కడుతున్నాము అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. అంటే 24,000 ఎక్స్ట్రా కడుతున్నాం. సో 36 మంత్స్కి కాదు. సో ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ అనేది చేసుకోవాలి. అంతేగాని మనం ప్రాసెస్ చేసిన తర్వాత ఇలా కాదు అలా కాదు అని మనం కంగారు పడకూడదు. ఎక్కువ కట్టేస్తున్నామే అని కూడా అనుకోకూడదు. లైక్ మీరు పర్సనల్ లోన్స్లో పేమెంట్ చేసుకున్నా కానీ దీనికన్నా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువే ఉంటుంది. లైక్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఏవి తీసుకున్నా, లైక్ నేను బ్యాంక్స్ పేరు చెప్పను కానీ ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి. దానికన్నా క్రెడిట్ కార్డ్ బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు దీన్ని చాలా తక్కువ ఇంట్రెస్ట్తో చేసుకోవచ్చు. అండ్ దీన్ని నేను 6 మంత్స్కి మార్చిపోతున్నా. ఎందుకంటే 6 మంత్స్లో నాకు అవైలబిలిటీ ఉంటే మీరు బిఫోర్ కూడా పేమెంట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఎస్ అగ్రి. సో ఇదైతే మనకి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వచ్చేస్తుంది. ప్రాసెసింగ్ టైం వచ్చి 5 days అన్నారు, బట్ కానీ మనకి ఈజీగానే అయిపోతుంది. సో మనకి నెక్స్ట్ బిల్ ఎప్పుడు జనరేట్ అవుతుందంటే 6th అనమాట. సో నేనైతే ఈ మంత్ జనవరి. సో జనవరిలో నాకు ఈ అమౌంట్తో కలిపి అప్పటి వరకు నేను వాడుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో, మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది కూడా అక్కడ చూపిస్తుంది. సో ఇలా మనము మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ని ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కస్టమర్ కేర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. అది ఇగ్నోర్ చేసేసి ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా అయిపోతుంది. బట్ కానీ డ్యూ డేట్ కన్నా ముందే మీరు చేసుకుంటే బెటర్. ఎందుకంటే బిల్లులో ఆటోమేటిక్గా చూపించేస్తుంది. తర్వాత కూడా జనరేట్ చేసుకోవచ్చు, బట్ కానీ టైం పడుతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.